డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదని, భారతదేశ ముద్దుబిడ్డ అని మాజీ ఎమ్మెల్యే, ఏఎస్ఎన్ విద్యా సంస్థల చైర్మన్ అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. పట్టణానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని అంబేద్కర్ విగ్రహ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సభకు న్యాయవాది కనపర్తి బెన్హర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ, భారతదేశం ఇంతకాలంగా ప్రజాస్వామ్య దేశంగా మనగలుగుతుందంటే అందుకు ప్రధాన కారణం అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని చెప్పారు. భవిష్యత్తు తరాలు అంబేద్కర్ గురించి తెలుసుకోవాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనదేనని చెప్పారు. ప్రధాన వక్త ఏఎన్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ పిల్లి వాసు మాట్లాడుతూ, అంబేద్కర్ చూపిన బాటలో దళితులంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం ముందుకు సాగాలని సూచించారు. తొలుత ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు అక్కిదాస్ కిరణ్ కుమార్ సభా పరిచయం చేశారు. తెనాలి ఎంపీపీ ధర్మరాజులు చెన్నకేశవులు, ఎంఈఓ వి జయంతి బాబు, ఎస్బీఐ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడికొండ సునీల్, కటవరపు దేవానంద్, జొన్నాదుల వెంకటేశ్వరరావు, దేవరకొండ శంకర్, బండికల్ల సతీష్ బాబు, షేక్ దుబాయ్ బాబు, షేక్ గోల్డ్ రహీమా తదితరులు అంబేద్కర్కు నివాళులర్పించారు. సభలో వివిధ రంగాల ప్రముఖులు డాక్టర్ కొలసాని రామచంద్, లక్కరాజు సాయి, బేతాల ప్రభాకర్, జీవి నారాయణ, డాక్టర్ కేసన నరేంద్ర, ఏవి రమణ, యనమల ఈశ్వర్, కాకి సుమన్, ఎండ్రపాటి అశోక్, ప్రసాదం సురేష్, బిట్రా కనకదుర్గ, షేక్ షబీనా, పిల్లి సిద్ధార్థ్ శ్రీవాస్తవ్, ఆలపాటి సుధీర్, బండ్లమూడి నాని, పొట్లూరి అశోక్, చీమకుర్తి సతీష్ కుమార్, బండికల్ల ప్రదీప్ నారాయణ్, గరికా శ్రీనివాసరావు, నూతకి ప్రజ్ఞాచారి, మోపర్తి అబ్రహం లింకన్ను విశిష్ట సేవా పురస్కారాలను ప్రదానం చేసి సత్కరించారు. ఎందుకు భారతదేశ రాజ్యాంగం ఇప్పుడు గొప్ప రాజ్యాంగం అయింది? ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుంది అంటే కారణం అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వం. ఈ ప్రపంచంలో ఎక్కడలా ఇన్ని సంవత్సరాల ప్రపంచంలో ప్రజాస్వామ్యం వెలజల్లుతుందంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం. దీంట్లో వేరే ఇంకోటి లేదు, దాంట్లో అనుమానం ఎలా? అంత గొప్ప రాజ్యాంగాన్ని మనందరికి ఇవ్వబట్టే ఈరోజు రాజ్యాంగంలో పొందవచ్చిన హక్కులు కానీ, విధులు కానీ, బాధ్యతలు కానీ మనందరం అనుభవిస్తూ ఉన్నాం. ఈరోజు సామాన్యుడి దగ్గర నుంచి ఎవరైనా కానీ ఈ ప్రభుత్వం ద్వారా కానీ హక్కుల్ని ఏ రకంగా సాధిస్తున్నామంటే రాజ్యాంగంలో మనం పొందవచ్చిన హక్కుల ద్వారా. కానీ మనందరం ఆలోచించుకోవాల్సింది ఏంటో తెలుసా? రాజ్యాంగంలో పొందవచ్చిన హక్కుల్ని నా హక్కు అని చెబుతామే కానీ రాజ్యాంగంలో పొందవచ్చిన విధుల్ని, బాధ్యతల్ని మనం మాత్రం తీసుకో. ఎలాగయ్యా? రాజ్యాంగంలో అన్నీ ఉన్నాయి. ఓ పౌరుడిగా నీకు హక్కు ఉంది, ఒక పౌరుడిగా నీకు ప్రశ్నించే హక్కు ఉంది, బాధ్యత కూడా ఉంది. బాధ్యత మాత్రం తీసుకోనంటే కుదరదు. హక్కుల కోసం ఏ రకంగా పోరాటం చేస్తూ ఉండవో ఆ బాధ్యతలు కూడా మనందరం కట్టుబడి ఉండాలా. అప్పుడే ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మనందరికీ ఇంకొక 100 సంవత్సరాలు ఈ దేశం ప్రపంచ దేశాల్లో అత్యున్నత దేశంగా వెళ్తానికి ఉపయోగపడిద్దని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ఒకప్పుడు మనం భారతదేశం ఎదుగుతున్న దేశం అని చెప్పాం. ఈరోజు భారతదేశం ప్రపంచంలో ఈరోజు
రెండో స్థానంలో ఉందా, మొదటి స్థానంలో ఉందా అనే పరిస్థితి. నో డౌట్, డెఫినెట్గా ఒకరోజు, అతి తొందరలోనే ఒకరోజు ఈ భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా విరాజిల్లిద్దని చెప్పి ప్రగాఢంగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకండి. దానికి ప్రధాన కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నాం. అందుకే చాలామంది మాట్లాడిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశం ముద్దు బిడ్డ, ఒక కులానికి ఒక వర్గానికి కాదు, మన జాతి బిడ్డ, మన అందరం గౌరవించాల్సిన వ్యక్తి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వర్ధంతులు కానీ జయంతులు కానీ జరుపుకునే బాధ్యత గల వ్యక్తులం మనం. ఎందుకు జరుపుకోవాలి అంటే భారతదేశానికి అంత గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినందుకు, భారతదేశం ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతున్నందుకు, ఈ ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటే భవిష్యత్తులో ఈ దేశం ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ఎదిగేందుకు. ఆస్తి విద్య ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉండేది. ఆ రోజుల్లో దాన్ని వ్యతిరేకించి సార్వజనీన ఓటు హక్కు కల్పించారు. అంటే కేవలం మాలామాది వాళ్ళకి మాత్రమే సార్వజనీన ఓటు హక్కు వచ్చిందా? ఈ సోకాల్డ్ ఉన్నత వర్గాలుగా చెప్పుకునే సమాజంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందా? ఈ ఫెమినిస్టులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎక్కడ అంబేద్కర్ గారి గురించి మాట్లాడరు. మరి వాళ్ళ అభిమానం పరువు పోతుందేమోనని భయంతో మాట్లాడేమో. మొట్టమొదటిగా భారతదేశంలో స్త్రీల హక్కుల గురించి మాట్లాడింది, వాటికి ఒక రాజ్యాంగ పద్ధతి కల్పించింది, చట్ట పద్ధతి కల్పించింది అంబేద్కర్ గారు. ఏ జాతి ఎవరు కూడా సుఖ సంతోషంతో ఉన్నారంటే ఓన్లీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వల్లే. ఆయన అందరివాడు, 100%. మీ అందరం నమ్ముతున్నాం, మీ అందరం నమ్మాల్సిందే. సంతోషంగా ఉన్నామంటే ఒక రాజ్యాంగమే కాదు, ఆయన నాసిక్ కాకుండా బరోడాలో ఒక రాజుగారు ఏం చేశారంటే స్కాలర్షిప్తో ఆయన కంబోడియా వెళ్ళి లండన్లో బిజినెస్ ఆఫ్ స్కూల్స్ లండన్ యూనివర్సిటీ చదివారు. ఆయన స్కాలర్షిప్ తీసుకుంటూ ఆయన బరోడా రాజు, నువ్వు 10 years పాటు మిలిటరీలో లెక్కలు అకౌంట్ చేయడానికి మీరు ఉండాలి అని చెప్పే ఒప్పందంతో ఆయన స్కాలర్షిప్ ఇచ్చి లండన్ పంపారు. ఆయన వచ్చిన తర్వాత ఉద్యోగం చేస్తూ ఎక్కడైతే దేశం బాగుపడుతుంది, ఎక్కడైతే నా జాతి అంతా అందరూ బాగుంటారు, అంటే జాతి అంటే ఆయన ఉద్దేశంతో మొత్తం అందరూ బాగుంటారు, ఆ కాన్సెప్ట్లో ఆయన రాజ్యాంగాన్ని మనకిచ్చి ఇవాళ సుశాంతం ఉండడానికి ఇచ్చాడు. కాబట్టి ఆయన స్మరించుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంత బలీయమైనటువంటి అస్పృశ్యత గురించి, దాని జాడ్యాన్ని ఈ దేశం నుంచి పారద్రోలటం గురించి బాబాసాహెబ్ అవిశ్రాంత పోరాటం చేశాడు. ఆ ఫలితాలని, ఆ ప్రయోజనాలను ఈ రోజుకి ఈ సమాజం అందుకోలేకపోయింది. అందుకు బాబాసాహెబ్ ఈ రోజుకి అవసరం. ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క తాత్వికత ఈనాటి సమాజానికి కూడా ఇంకా అవసరంగా మిగిలే ఉంది. వాటిని మనం ఇంకా పూర్తిగా హస్తగతం చేసుకోలేదు, సాధించుకోలేదు. ఈరోజు డెమోక్రసీని ఈరోజు ఏ రకంగా అవలంబిస్తున్నాం, ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నాం, ఇదంతా మనకి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఒక వరం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక గిరిజన మహిళగా నేను ఎంతో గర్విస్తున్నాను. అంబేద్కర్ గారి లాంటి నాయకత్వానికి నేను వారసురాలుగా ఉన్నందుకు మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్య వేదిక నన్ను సన్మానించినందుకు ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా అఖిదాస్ కిరణ్ గారికి. నేను విద్యారంగంలో ఉన్నాను కాబట్టి అంబేద్కర్ గారు విద్యారంగానికి చాలా స్ఫూర్తి. నేను ఒక మాట చెప్పారు రాజ్యాంగంలో, ఈ ప్రపంచానికి మార్చే ఆయుధం ఒకే ఒక విద్య. భారతదేశంలో విద్యారంగ వ్యవస్థ అంతా కూడా అదే మాట మీద నిలబడినప్పటి వరకు కూడా ఆ రాజ్యాంగంలో ఆయన చెప్పిన మాటకి కొన్ని కోట్ల మంది విద్యారంగంలో పనిచేయటం, ఎంతో ప్రపంచంలో ఖ్యాతి తెచ్చుకున్నారు. కాబట్టి అంబేద్కర్ అందరి వ్యక్తి. ఎప్పటికీ కూడా స్వాతంత్రం రావడానికి భారతదేశానికి ఎంతమంది అయితే జీవితాలు అర్పించారో, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఈరోజు ప్రపంచంలో
అగ్రస్థానంగా నిలబడటానికి చాలా పాత్ర వహించిన మన రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నాకు ఈ పుస్తకం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అది కూడా నేను వ్యక్తిగా చాలా ఆదరించే మా చైర్మన్ శ్రీ అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సన్మానం జరగటం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ అక్కిదాస్ కిరణ్ గారికి అలాగే శివకుమార్ సార్కి మరొకసారి ధన్యవాదాలు.